గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం బాలకాండని 23 భాగాలుగా చెప్పుకున్నాం. బాలకాండ కాదు, ఆది పర్వాన్ని 23 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 24వ భాగం చెప్పుకుందాం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పరీక్షిత్తు మరణ శాపం గురించి తెలుసుకున్నాడు. దూత ద్వారా గౌరముఖుడు అతని పేరు శమీకుడు పంపాడు. తన కొడుకు శృంగి శాపం ఇచ్చాడు అని, కాస్త జాగ్రత్తలు వహించయ్యా, 7 రోజుల్లో నీకు మరణం తప్పదు, మరణం నుండి ఏదన్నా జాగ్రత్తలు వహించి కాపాడుకొని తన శిష్యుడైన గౌరముఖుడు ద్వారా సందేశం పంపితే సందేశం విని పశ్చాత్తాపం చెందాడు పరీక్షణ్ మహారాజు. అయ్యో, అంత గొప్పవాడికి ఎంత పాపం చేశాను, అది కూడా మనసులో ఉంచకుండా ఆ సమీకుడు నాకు సందేశం పంపాడే అని మంత్రులతో ఆలోచించాడు. ఆ తర్వాత ఎక్కడ సురక్షితమైన ప్రదేశంలో అని చెప్పారు. ఇక్కడ సంమంత్య మంత్రిభిశ్చైవ సతథా మంత్రతత్వవిత్ ప్రాసాదం కారయామాస ఏకస్తంభం సురక్షితం. ఏకస్తంభం మేడ, సురక్షితమైన ఒక మేడని, దానిలో మరి తన మంత్రుల్ని ఆలోచించి సురక్షితంగా ఉన్నాడు. అన్ని ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. పాము ఎటువంటి విధంగా కాటేసినా వెంటనే ఆ పాము విషాన్ని తొలగించే ఔషధాలు అవన్నీ కూడా సమకూర్చుకున్నాడు. చాలా జాగ్రత్తగా వైద్యుల్ని పిలిపించాడు. అలానే సుప్రసిద్ధమైన బ్రాహ్మణులను కూడా పిలిపించుకున్నాడు దగ్గర. అక్కడి నుంచే రాజ్య కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తున్నాడు ఆ ఒంటి స్తంభం మేడలోంచి. ఆ తర్వాత ఎవ్వరూ తనని కలవటానికి వీల్లేదని ఆజ్ఞాపించాడు. గాలి కూడా ప్రవేశించే అవకాశం లేదు. ఇలా ఉండగా కాశ్యపుడు అనే ఒక బ్రాహ్మణుడు, కాశ్యపుడు అన్నారు అంటే కశ్యప గోత్రానికి చెందిన బ్రాహ్మణుడు. ఆయన బాగా మంత్రశాస్త్రవేత్త, పాము విషాన్ని హరించే మంత్రాలు తెలిసినవాడు. అతను పరీక్షిత్తును రక్షించాలని, అలా రక్షిస్తే ఆయన డబ్బిస్తాడనే ఆశతోటి బయలుదేరాడు. 7వ రోజు అటు తక్షకుడు కూడా బయలుదేరాడు. ఆ తక్షకుడికి ఈయన కనపడ్డాడు. ఏమయ్యా, ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇలా సంగతి అంటే, ఆ తక్షకుడు నేనేను, నువ్వు ఎవరినైతే రక్షించడానికి వెళ్తున్నావో ఆయన్ని కాటేసేవాడిని నేనేను, ఇదిగో ఈ చెట్టును కాటేస్తాను, నువ్వు రక్షించు చూద్దాం, అప్పుడు నీ శక్తి ఎంతో నాకు తెలుస్తుంది అన్నాడు. సరే, ఈ మర్రి చెట్టుని కాటేయమని పెద్ద చెట్టును చూపించాడు. ఎవరు? ఆ కాశ్యపుడు. తక్షకుడు కాటేశాడు, బూడిదైపోయింది నిమిషంలోనే. వెంటనే ఆ బూడిదను పోగు చేసి మంత్రం వేసి మళ్ళీ వృక్షం చేసేశాడు ఈ కాశ్యపుడు. అయితే అప్పుడు తెలిసింది తక్షకుడికి చాలా గొప్ప మంత్రశాస్త్రవేత్త ఇతను అని. ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతంలో నేను చిన్నప్పుడు చూసేవాడిని. పాముల నరసయ్యకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్లోనే మంత్రం చదివేవాడు, తగ్గిపోయేది. పాము కాట్లు విపరీతంగా ఉండేవి. మా చిన్నతనంలో పొలాల్లో పాము కాట్లు వేస్తుండేవి, బతికేవాళ్ళు. అటువంటి మంత్రశాస్త్రవేత్తలు మన దేశంలో ఉన్నారు. కాబట్టి తక్షకుడు కూడా నమ్మి ప్రత్యక్షంగా చూశాడు. కాబట్టి ఎట్లయినా ఇతన్ని మరలించాలి అతని దగ్గరికి పోకుండా అని. ఏమయ్యా, నువ్వు ఏమి ఆశించి ఆయన దగ్గరికి వెళ్తున్నావు ఆ రాజుగారి దగ్గర అంటే, నేను ధనాన్ని ఆశించి వెళ్తున్నాను, ఆయన ఇచ్చేదానికి రెట్ల ధనం నేను ఇస్తాను పో అని ధనం ఇచ్చి పంపించేశాడు అతను. ఇంకా తక్షకుడు ఎలా వెళ్ళాలా అని ఆలోచించి చివరికి ఒక ఉపాయం వేశాడు. బ్రాహ్మణులనైతే రాణిస్తాడు రాజు, ఇంకెవరిని పురుగుని రానివ్వడు కానీ అని తన తోటి
సర్పాలన్నింటిని పిలిచి బ్రాహ్మణ వేషాల్లో నాతోటి రండి, కొన్ని ఫలాలు తీసుకొని వెళ్దాం, రాజుకి సమర్పించుకో. రాజు అంటే దేవుడు కదా, దేవతగా కొలుస్తారు రాజుని బ్రాహ్మణులు కూడా. కాబట్టి ఆ రాజుకి మనం ఫలం సమర్పించుకుందాం రండి అని తలా ఫలా పెట్టి తను కూడా ఒక ఫలం తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఆ తర్వాత ఆ ఫలంలో తాను ప్రవేశించాడు. ఫలం ఇచ్చిన తర్వాత రాజు అన్ని ఫలాలని పంపించాడు. బ్రహ్మ రాత ఉందిగా తన మీద, ఈ ఫలం మాత్రం ఆయన దగ్గర ఉండి అందరూ తిన్న తర్వాత తను తిన్నాడు. అందులో ఒక పురుగులా ప్రవేశించాడుగా, అది బయటికి కనపడింది ఆయనకి, మెడ మీదకి ఎక్కింది. ఆయన దాన్ని పెద్దగా లెక్క చేయలే, కానీ అదే పెద్దదయ్యి కాటు వేసేసింది. రాజు భస్మం అయిపోయాడు. ఇంతవరకు చెప్పుకుందాం మనం, రేపు కొనసాగిద్దాం మిగతా భాగం. కృష్ణార్పణ.